వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు సీఎం విజయ్ పై సీరియల్ నటి జూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ వల్ల తన కడుపులో బిడ్డను కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విజయ్ ను రాజకీయంగా జూలీ గతం నుంచి విభేదిస్తూ ఉన్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో విజయ్ కి వ్యతిరేకంగా తాను ప్రచారం చేయడం జరిగింది. పర్మిషన్ లేకపోయినా చెన్నై మెరీనా బీచ్ వద్ద విజయ్ కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు జూలీ. ఇక జూలీ విషయం కనుక మనం చూస్తే కనుక జల్లికట్టు ఉద్యమంలో బాగా ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు నటి జూలీ. ఆ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్ను రాజకీయ పరంగా విభేదిస్తూ నటి జూలీ కొన్ని ప్రచారాలు చేయడం జరిగింది. మెరీనా బీచ్ లో వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇక పర్మిషన్స్ లేకుండా తెలపడంతో కూడా తర్వాత నటి జూలీని టార్గెట్ చేస్తూ విజయ్ అభిమానులు టీవీకే కార్యకర్తలు తనని ట్రోలింగ్ చేశారు. ఇంకా అదే సమయంలో తాను ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తోంది. ఇక ఆ ట్రోలింగ్ చేయటం వల్ల సోషల్ మీడియాలో రోజు కూడా తన మీద అనేక రకాల ట్రోలింగ్స్ రావటం, అవి రోజు తాను చూసి మానసికంగా ఒత్తిడికి గురవటం, వీటన్నిటితో తాను ప్రెగ్నెన్సీ కోల్పోయినట్లుగా చెప్పారు. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో ఇబ్బందులకు గురయ్యే తాను ప్రెగ్నెన్సీలో ఒత్తిడి ఎదుర్కోవటం జరిగిందంటూ కూడా జూలీ కన్నీరయ్యారు. అయితే ఇక్కడ విజయ్ మీద ఆరోపించడానికి అంటే విజయ్ తన కార్యకర్తలను కంట్రోల్ చేయలేదని, ఒకవేళ విజయ్ కనుక కంట్రోల్ చేసి ఉంటే తన కార్యకర్తలకు ఒక్క మాట చెప్పుంటే తన బిడ్డ దూరం అయ్యేది కాదంటూ, ప్రత్యక్షంగా దీనికి విజయ్ కారణం కాకపోయినా కానీ పరోక్షంగా విజయ్ కారణం అంటూ జూలీ చెప్తున్నారు. మరొక వైపు చూస్తే ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఒక 15 లక్షల కిడ్నీ స్కామ్ కేసులో ఇరికిచ్చేందుకు తన మీద ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ జూలీ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. சோ எல்லாத்தையும் ரெக்கார்ட் பண்ணதும் இவர் வந்து அந்த வாய்ஸ் ரெக்கார்டிங் அமிச்சு இம்மா இது ரெண்டும் ஒன்னா இருக்கே அப்படின்னு கேக்குறாரு. ஒன்னா இருக்கு நாங்க கண்டுபிடிச்சதுக்கு அப்புறம் இதை வந்து அவர் சங்கத்து மூலியமா கொண்டு போனா அந்த லேடி வந்து ஒத்துக்குறாங்க. அவங்களோட வாய்ஸ் தான் நியூஸ்ல போட்ட. ஆனா உங்களையோ உங்க கணவர் பேரையோ நாங்க சொல்லல. அப்படி ஒரு நான் எனக்கு நடந்ததை தான் சொன்னேன். இவங்க தப்பா திணிச்சு போட்டாங்க. அந்த ஒரே ஒரு விஷயத்த வச்சு என்னையும் என் கணவரையும் எந்த அளவுக்கு தரக்குறைவா பேசணுமோ, எந்த அளவுக்கு கீழ்த்தரமா பேசணுமோ, எந்த அளவுக்கு மரியாதை இல்லாம பேசணுமோ எல்லாத்தையும் இவங்க உட்காந்து திணிச்சிருக்காங்க, மேனிப்புலேட் பண்ணிருக்காங்க. சரிங்களா சார்? இதனால மார்ச் மாசம் நான் இங்க எனக்கு இப்படி ஞாபகம் இருக்கு. மார்ச் மாசம் நான் கமிஷனர் ஆபீஸ் வரும்போது we lost our baby. ఇక విజయ్ ఒక్క మాట చెప్పుంటే కనుక ఫ్యాన్స్ అయితే ఆగి ఉండే వాళ్ళని, ఈ విధంగా తాను బిడ్డను కోల్పోయేదాన్ని కాదంటూ, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం తన కిడ్నీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ, అందుకే తన మీద కిడ్నీ కేసుకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారంటూ జూలీ చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి అసలు ఏం జరిగింది ఏంటి, మరి జూలీని నిజంగానే కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎటువంటి ఆరోపణలు తన మీద వెల్లువెత్తాయి అన్న డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఇటు విజయ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇటు నటి జూలీ విషయంలో కావాలని చెప్పే తనను కిడ్నీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే విజయ్ తాను బిడ్డను కోల్పోవటానికి కారణమయ్యారంటూ తాను ఆరోపిస్తూ ఉన్నారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ కేసులో? ఖచ్చితంగా ఎందుకంటే తమిళనాడులో జల్లికట్టు వివాదం అనేది చాలా న్యాయస్థానాల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. దాని మీద పోరాటం భారీ స్థాయిలో జరిగింది. తమిళనాడు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చట్టం చేసేటువంటి స్థితి వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ జల్లికట్టు అనేటువంటి ఆందోళనలో తనకంటూ ఒక కీలకమైనటువంటి సెలబ్రిటీ, మరింతగా పాపులర్ అయినటువంటి నటి జూలీ, ఈమె ముందు నుంచి కూడా హీరో విజయ్ అంటే అసలు పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఇలాంటి సందర్భంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమె టీవీకే పార్టీకి విజయ్ కి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్ లో అనుమతి లేకుండా కూడా ఆమె నిరసన తెలపడం, అప్పటికే పోలీసులు చేరుకోవడం, ఆమెను అదుపులోకి తీసుకోవడం, ఈ పరంపర మొత్తం సాగినటువంటి నేపథ్యం. ఆ తర్వాత నుంచి ఏదైతే టీవీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చాలా వరకు కూడా ఆమె మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఆ ట్రోలింగ్ వల్ల నేను మానసికంగా క్షోభకు గురవుతున్నాను అని ఆమె పలు సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా రీసెంట్ గా మాట్లాడుతూ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు దారుణంగా కూడా విమర్శలు గుర్తిస్తున్నారు అంటూ కూడా జూలీ చెప్పినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా రివర్స్ గా 15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా చేస్తున్నారు అనేటువంటిది. ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది. సో మరోవైపు వీళ్ళ ట్రోలింగ్ ని తట్టుకోలేక మానసికంగా ప్రశాంతత లేకుండా కడుపులో బిడ్డను కూడా కోల్పోయారంటూ కూడా ఆమె తాజాగా చేస్తున్నటువంటి మాటలు కొంతవరకు కూడా తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. నా గర్భస్రావానికి ముఖ్యమంత్రి విజయే కారణం అంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్ మాత్రం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఒకవైపు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం జూలీకి సంబంధించి కూడా జూలీ రాజకీయంగా విజయ్ ని విభేదిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఎందుకంటే తమిళనాడులో జల్లికట్టు తర్వాత ఆమె పూర్తి స్థాయిలో మెరీనా బీచ్ కు చేరుకోవడం జరిగింది. మెరీనా బీచ్ లో ఆమె డిఎంకే కు ఓటు వేయండి అని ఒక చేత్తో బ్యానర్ పట్టుకుంది. మరోవైపు విజయ్ ఉద్దేశించి ఒక ఉడత బొమ్మను వేసి ఆ ఉడత బొమ్మను కూడా అడ్డంగా కొట్టేసి
సో టీవీకే పార్టీ ద్వారా మహిళలకు రక్షణ లేదు అనేటువంటి ఒక మాటను కూడా ఆ ప్లెకార్డు పట్టుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి. విజయ్ అభిమానులు ఈ పోస్టర్ ను లేదా ఇవ ప్రచారం చేసేటువంటి రీతిని అప్పట్లో పూర్తి స్థాయిలో విమర్శలు కూడా ఒప్పించారు. తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి సిచ్యువేషన్. అయితే సమాచారం అందుకున్నారు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఆమెను అరెస్ట్ చేశారు. సో బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఇలాంటి నిరసన తెలపడం సరికాదు అంటూ కూడా ఆమెను పోలీస్ స్టేషన్ తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఇలాగా విజయ్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు, కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోయారు, మానసికంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురి చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేయడం జరిగింది. దాన్ని నేను చూసి తట్టుకోలేకపోయాను అనేది మాత్రం జూలీ తాజాగా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. జూలీకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా మనం ఒకసారి వేరే తీసుకున్నప్పుడు 2017లో జల్లికట్టు విషయం అనేది చాలా వరకు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం, సుప్రీంకోర్టు దానికి పూర్తి స్థాయిలో కూడా నిషేధం విధించింది. జూలీ కీ రోల్ పోషిస్తూ కూడా తమిళనాడు వ్యాప్తంగా చాలా భారీ స్థాయిలో ఉద్యమాలు కూడా జరిగినాయి. ఈ ఉద్యమం ఫలితంగా తమిళనాడు ప్రభుత్వం రాత్రికి రాత్రి చట్టం చేసేటువంటి పరిస్థితులు వరకు వచ్చినాయి. తనకంటూ మరి ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి ఏదైతే బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా జూలీ పార్టిసిపేట్ చేశారు. అంటే తన పాపులారిటీ, తన సెలబ్రిటీ మొత్తాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి ఆమె విజయ్కి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఈ విధంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విధంగా నేను గర్భాన్ని కోల్పోవడానికి విజయే పరోక్షంగా కారణమయ్యారు అనేటువంటి ఆరోపణ మాత్రం ఆమె చేస్తుంది. మరి దీనిపైన టీవీకే నేతలు ఏ విధంగా ఎలాంటి సంజాయిషి ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్నా. కానీ ఆమె చేసినటువంటి ఈ తాజా ఆరోపణ మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. చాలా వరకు కూడా అంటే కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ జూరీ చెప్తున్నారు. అంటే ఈ కిడ్నీ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి సిరాజ్? ఖచ్చితంగా రేణు, ఎందుకంటే తాజాగా ఆమె పైన ఆరోపణ అయితే వస్తుంది. 15 లక్షల రూపాయల వరకు కూడా కిడ్నీ స్కామ్ చేసినట్లుగా ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం ఆమె చెప్తున్నటువంటి మాట. కానీ తాజాగా ఆమె మీద వస్తున్నటువంటి ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆమె మానసికంగా శోభకు గురవడం, ఈ మొత్తం పరంపర మనం చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆమె పూర్తి స్థాయిలో కూడా ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి లోకల్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే నెటిజన్లు ఆల్మోస్ట్ ఆమెతో ఫైర్ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద ఈ విధంగా విపరీతంగా ట్రోల్ చేశారు. కాబట్టి ఎన్నికల ముందు నేను విజయ్ టీవీకే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాను కాబట్టి నన్ను టార్గెట్ చేశారు, నన్ను కేవలం ఒక కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాత్రం నాకు సంబంధం లేనటువంటి ఒక 15 లక్షల రూపాయలకు సంబంధించిన కిడ్నీ స్కామ్ పైన ఆరోపణ చేస్తున్నారు. ఏదో ఒక కేసులో ఇరికించేసి నన్ను పక్కాగా ప్లాన్ తో మాత్రం కేసులు పెట్టాలి అని చూస్తున్నారు అనేది మాత్రం ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. లోకల్లో ఉన్నటువంటి ఏదైతే 15 లక్షల వరకు కూడా కిడ్నీ స్కామ్, కిడ్నీలకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి కూడా ఆమె ఆరోపణ చేస్తున్నారు. మరి దీనిపైన తమిళనాడు ప్రభుత్వం అంటే ఏదైతే విజయ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది? ఇది సాధారణంగా విజయ్ మీద చేస్తున్నటువంటి ఆరోపణ కాబట్టి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కాబట్టి, దానికి తోడుగా కొంతవరకు గర్భాన్ని కోల్పోయాను అని ఆమె చేసినటువంటి కామెంట్ కూడా కొంతవరకు కలకలం రేపుతుంది. కాబట్టి ఆమె ఏ విధంగా అంటే తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది, సో ఏ విధంగా స్పందిస్తుంది అన్న దానిపైన కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక జూలీ తాను గతంలో అంటే విజయ్ కి వ్యతిరేకంగా తాను ప్రచారం చేయటం జరిగింది. ఇక ఆ ప్రచారం చేసినందుకు గాను జూలీ ఇప్పుడు తన మీద కావాలని చెప్పే కిడ్నీ కేసులు తన మీద బనాయిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. తన కిడ్నీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ జూలీ ఆరోపణ చేస్తున్నారు. ఇక పరోక్షంగా ఆయన విజయ్ తాను గర్భస్రావానికి కారణమయ్యారంటూ తాను చెప్తూ ఉన్నారు. అప్పట్లో విజయ్ కనుక ఒక్క మాట చెప్పి ఉంటే తనకి ఈ రకంగా కూడా ఆ పరిస్థితి ఎదురయ్యేది కాదు. విజయ్ ఫ్యాన్స్ వల్లే తనకు ఆ పరిస్థితి ఏర్పడింది కాబట్టి విజయే పరోక్షంగా దీనికి కారణం అంటూ జూలీ చెప్తున్నారు.